నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భారత భూభాగంపై చైనా చేసే కుట్రలు అన్నీ ఇన్నికవు. ఇన్నాళ్లు సరిహద్దు భూముల విషయమై కాగితాలపై పులిలాగా గాండ్రించే డ్రాగన్ ఇప్పుడు సాధారణ భారత పౌరులను చిరాకు పెడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అవిభాజ్య భాగమని ప్రపంచమంతా అంగీకరిస్తున్నా చైనా మాత్రం తన దుర్బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ మహిళను 18 గంటలు నిర్బంధించి అహంకారం ప్రదర్శించింది. భారత సార్వభౌమాధికారంపై ప్రత్యక్షంగా దాడికి దిగింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా చైనా దిక్కుమాలిన చట్టాలతో రెచ్చిపోతోంది. షాంఘై విమానాశ్రయ వేధింపులపై భారతీయ మహిళ ఎక్స్లో చేసిన పోస్ట్ దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ప్రయాణం చేసే యువతి తాను అరుణాచల్ ప్రదేశ్లో జన్మించడం వల్ల తన ఇండియా పాస్పోర్ట్ చెల్లదు అంటూ ఇమిగ్రేషన్ డెస్క్ అధికారులు చెప్పడమే కాదు, ఆమెను నిర్బంధించారు అంది. ట్రాన్సిట్ హాల్ట్ సమయంలో భారత పాస్పోర్ట్ను చెల్లదంటూ చైనా అధికారులు నానాయాగి చేశారంది. చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను నిర్బంధించడమే కాకుండా వేధించారని ఆరోపించింది. తనకు జరిగిన బిట్టర్ ఎక్స్పీరియన్స్ను ఎక్స్ వేదికగా వరుస పోస్టులతో తెలిపింది. పెమావాంగ్ థాంగ్ డాక్ నవంబర్ 21న షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు 18 గంటల పాటు నిర్బంధించారని, అందుకు కారణం తాను అరుణాచల్ ప్రదేశ్లో పుట్టడమేనంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, అందుకే ఆమె పాస్పోర్ట్ చెల్లదని పేర్కొంది. పెమావాంగ్ థాంగ్ డాక్ నవంబర్ 21న లండన్ నుండి జపాన్కు ప్రయాణిస్తుండగా 3 గంటల రెస్ట్ కోసం షాంఘైలో ఆగాల్సి వచ్చింది. సదరు మహిళ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని, అది చైనా భూభాగమని అధికారులు ఆమెకు తెలిపారంది. తన భారతీయ పాస్పోర్ట్ చెల్లదని పేర్కొన్నారని ఎక్స్లో రాసుకొచ్చింది. మహిళ భారత పౌరసత్వాన్ని గుర్తించడానికి నిరాకరించి అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమన్నట్టుగా అధికారులు బిహేవ్ చేశారు అంది. ఆ తర్వాత మహిళ పాస్పోర్ట్ జప్తు చేసి నిర్బంధించారంది. తనకు చెల్లుబాటు అయ్యే జపాన్ వీసా ఉన్నప్పటికీ తర్వాత విమానం ఎక్కనివ్వలేదంది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అవమానించి ఎగతాళి చేశారని, మహిళను చైనా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారని థాంగ్ డాక్ పేర్కొంది. విచారణ సమయంలో ఆహారం, నిర్దేశించిన సౌకర్యాలు కూడా కల్పించలేదు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనుగోలు చేసిన తర్వాతే ఆమెకు పాస్పోర్ట్ తిరిగి ఇచ్చారని తెలిపింది. దీనివల్ల పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోవాల్సి వచ్చింది అని చెప్పింది. యూకేలోని ఒక స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్ను సంప్రదించగా కాన్సులర్ జోక్యంతో తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించానంది. ఈ సంఘటనను భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రత్యక్ష అవమానమని పేర్కొంటూ థాంగ్ డాక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత అధికారులు ఈ విషయాన్ని చైనాతో లేవనెత్తాలని కోరింది. భారత ప్రభుత్వం చైనా నుండి జవాబుదారీగా ఉండాలని కోరాలని, విదేశాలకు వెళ్లేటప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని భారతీయులందరూ వివక్ష నుండి రక్షించాలి అంది. ఈ మొత్తం వ్యవహారం అరుణాచల్ వాసుల్లో, దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అరుణాచల్ భూభాగాన్ని చైనా, టిబెట్ దక్షిణ భాగం అని పిలుస్తూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాలకు పేర్లు మార్చడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అవాస్తవాలను ఇండియా పదే పదే తిరస్కరించింది. ఇండియా భూభాగంలోని ప్రాంతాల పేర్లు మార్చితే అవి చైనావి కావని, భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయంది. ఈశాన్య రాష్ట్రంలోని 27 ప్రదేశాలకు ప్రధానంగా 15 పర్వతాలు, 4 కనుమలు, 2 నదులు, 1 సరస్సు, 5 నివాస ప్రాంతాలకు చైనా పేర్లు ఖరారు చేయడాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మే 14న ఖండించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగంగా ఉంటుందని చైనా అనవసర యాగి చేసి పరువు కోల్పోవద్దని హితవు పలికారు.